ఏపీ నిర్మించే బనకచెర్ల ప్రాజెక్టుపై కొట్లాడి తీరుతాం. ఈ బనకచెర్ల బంక మాకెందుకు? గోదావరి జలాల్లో తెలంగాణ వాటకు నష్టం రాకుండా ఎందాకైనా పోరాడతాం. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి చుక్క కోసం అన్ని వేదికలపైన పోరాటం చేస్తామని మాట్లాడుతున్నారు కదా. ఇక మరి అసలు విషయం ఒక్కసారి చూస్తే గోదావరి జలాల దారాదత్తానికే సమాయత్తం. చంద్రబాబుతో చర్చలకు మంత్రివర్గం సంసిద్ధత. ఏపీ సీఎంకు ఆహ్వానంపై కార్యాచరణ రెడీ. 5 గంటల సుదీర్ఘ భేటీలో బనకచెర్లపై పిల్లి మొగ్గలు. తెలంగాణ వాటకు నష్టం రానివ్వమంటూ మీడియాతో మంత్రుల మేకపోతు గాంభీర్యం. బనకచెర్ల బంకను అంటించొద్దన్న పొంగులేటి పోరాట కార్యాచరణ ఏమిటన్న ప్రశ్నకు మౌనం. బీఆర్ఎస్ ని ఎలా డిఫెండ్ చేద్దామనే దానిపైన కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ. రాష్ట్రావిర్భావం నుంచి రాసిన లేఖలు, జరిగిన ఒప్పందాలను బయటికి తీయాలని నిర్ణయం. కాళేశ్వరానికి కేసీఆర్ కేబినెట్ ఆమోదంపై 30లోగా ఘోష్ కమిషన్ కు వివరాలిచ్చేందుకు సమ్మతి. త్రిబుల్-ఆర్ సౌత్ అలైన్మెంట్ కు ఆమోదము. మున్సిపాలిటీల్లో 316 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. అసలు విషయానికి వస్తే ఏపీ నిర్మించే బనకచెర్ల ప్రాజెక్టుపై కొట్లాడి తీరుతాం. ఈ బనకచెర్ల బంక మాకెందుకు? గోదావరి జిల్లాలో తెలంగాణ వాటకు నష్టం రాకుండా ఎంత దాకైనా పోరాడతామని, ఇలా తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి చుక్క కోసం అన్ని వేదికలపైన పోరాటం చేస్తామని మంత్రి పొంగులేటి మంచిగా సల్లగా సెలవిస్తుండు. సోమవారం సచివాలయంలో కేబినెట్ నిర్ణయం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80,000 కోట్లతో నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టాన్ని ఎలా నివారిస్తారని మీడియా విలేకరులు అడిగిన ప్రశ్నలపై మాత్రం పొంగులేటి నీళ్లు నమ్ముతున్నాడు. మరి ఎందుకు? అసలు ఏం జరిగింది? ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే ఏపీ సర్కార్ దూకుడుగా ముందుకు పోతున్న విషయం తెలిసిందే. కేంద్రం కూడా సుముఖంగా ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణకు ఎలా న్యాయం చేస్తారు? ఇలా అడిగిన ప్రశ్నలకు మాత్రము పొంగులేటి అని నవ్వి ఊరుకున్నాడు. ఏపీ చేపట్టే జీపీ లింకుపై 1.5 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు, కావేరీ లింకు పేరిట కేంద్ర సహకారము, తెలంగాణ ప్రభుత్వ కేబినెట్లో చర్చ తదితర పరిణామాలపై లోతుగా ఆరా తీస్తే మంత్రులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ ట్రాప్లోనే మంత్రివర్గం పడ్డట్టు తెలుస్తుంది. బనకచెర్ల పైకి చెప్పేది ఒకటి, లోపల జరిగేది మరోనాడు తెలుస్తుంది. గోదావరి బనకచెర్ల లింకుపై కొట్లాడి తీర్థమని మంత్రి చెప్తున్నా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్టుగానే తెలుస్తుంది. గోదావరి వరద జలాలను కేంద్రం నిధులిచ్చే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింకు ద్వారా పెన్నా బేసిన్కు తీసుకువెళ్లే విషయంపై చర్చలకు కేబినెట్ సంసిద్ధం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సచివాలయంలో అంటే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో దాదాపు 5 గంటల పాటు జరిగిన సుదీర్ఘ కేబినెట్ డిబేట్లో చివరికి ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుందనే చెప్పాలి. అసలు ఏం జరుగుతుంది? పైకి మాత్రము కొట్లాడి తీర్థము అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. భేటీలో అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదని మాత్రం తెలుస్తుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి బనకచెర్ల లింక్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశానికి డుమ్మా కొట్టడంతో స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని ఎజెండా నుంచి తొలగించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక కాళేశ్వరం బనకచెర్ల ప్రాజెక్టు మీదే దాదాపుగా 1 గంట 45 నిమిషాల సుదీర్ఘ చర్చ జరిగినట్టుగా సమాచారం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గంట పాటు ప్రజెంటేషన్ ఇవ్వగా అనంతరం మంత్రులు 45 నిమిషాలకు పైనే చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సమయం అంతా గోదావరి బనకచెర్ల లింకును ఎలా ఆపుదామనే అంశం మీద కాకుండా వివాదంపై బీఆర్ఎస్ పార్టీని ఎలా డిఫెండ్ చేయాలనే అంశంపైనే కూడబలుకొని చర్చించారట. 2016 అప్పటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గోదావరి జలాల తరలింపునకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారంటూ గోదావరి వరద నీటిలో 400 టీఎంసీలను పెన్నాకు తరలించేందుకు అప్పుడే పునాది పడిందనే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టుగా కూడా అర్థమవుతుంది. ఇక 2020 డిసెంబర్ 22 జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో KWDT2 తీర్పు నోటిఫై చేసేంత వరకు KWDT1 తీర్పు ప్రకారము ఏపీకి 512, తెలంగాణకు 200 టీఎంసీల మేర పంపిణీ చేయడానికి అంగీకరించింది కూడా కేసీఆర్ అనే అంశాన్ని ప్రజలకు వివరించాలన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం ముందుగా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి సిఎల్పి సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించారట. ఇక మరొక అంశం ఏంటంటే పొరుగు రాష్ట్రం అనవసర వివాదాలకు పోవాల్సిన అవసరం లేదని, కృష్ణా గోదావరి నదుల ఎగువన ఉన్న కర్ణాటక మహారాష్ట్రాలతో ఎలాంటి సంబంధాలను కోరుకుంటున్నామో ఆంధ్రప్రదేశ్తోనూ అలాంటి సంబంధాలనే కొనసాగించాలని
కొనసాగిద్దామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి సూచించారట. మరి సముద్రంలో కలిసే వరద జలాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అడుగుతున్నారు కాబట్టి వృధా జలాల ఫీజిబిలిటీ ఎంత మేరకు ఉంటుందో అధ్యయనం చేయాలనే ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తుంది. అందుకోసం ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని, ఇందుకోసం కార్యాచరణ రూపొందించి చంద్రబాబును చర్చలకు ఆహ్వానించాలని నిర్ణయించారట. కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన దాని మీదుగా చర్చ ఏంటంటే, జస్టిస్ పీసీ ఘోష్కు కమిషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గ మినిట్స్తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి అధికారికంగానే ప్రకటించాడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బాధ్యతలు కూడా అప్పగించాడు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చారని, దానిపై అప్పట్లో అపెక్స్ కౌన్సిల్లో చర్చించారా లేదా అనే అంశానికి సంబంధించిన వివరాలు సేకరించి కమిషన్ ముందు పెట్టాలని నిర్ణయించారట. ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉన్నదా లేదా సబ్ కమిటీ మాత్రమే వేసిరా, సబ్ కమిటీ ఏం నిర్ణయాలు తీసుకున్నదో వివరాలను కమిషన్ అందించాలని కూడా నిర్ణయించారట. ఇక భేటీకి డుమ్మా కొట్టి బ్రాండ్ ప్రమోషన్ కోసం చూసుకుంటే కేబినెట్ భేటీకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గైరాజర్ ఉద్దేశపూర్వకంగానే ఆమె కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టి కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమె దుబాయ్ వెళ్ళినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. కొంతకాలంగా ఆమె ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, సొంత శాఖలో కూడా తన మాట చెల్లుబాటు కాకుండా రాజకీయాలు చేస్తున్నారనే ఆవేదనతో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇక సీఎంతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఓ సలహాదారు ఆమె శాఖలో వేలు పెడుతున్నారని, ఆమెకు తెలియకుండానే పనులు చక్కదిద్దుకుంటున్నారని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. అందుకే ఇటీవల మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన విందుకు కూడా ఆమె డుమ్మా కొట్టినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనపై చెలరేగిన వివాదం సీతక్కను మరింత కుంగదీసినట్టుగా ఆమె సన్నిహితులు చెప్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా స్థానిక ఎన్నికలపై 4 రోజుల స్పష్టత వస్తుందని ముందే ప్రకటించిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సున్నిత అంశంపై ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు. ఆయన హెచ్చరికలకు నొచ్చుకున్న సీతక్క అదే రోజు మీడియా సమావేశం పెట్టి తనకి జ్ఞానం ఉందని, కేబినెట్లో నిర్ణయం జరగకుండానే తాను ఎలా చెప్తానని మహేష్ కుమార్కు ఘాటుగానే బదిలిచ్చింది. తన ప్రమేయం లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిర్ణయానికి తానెందుకని ఆమె అధికారిక పర్యటన పెట్టుకొని దుబాయ్కి, అంటే ఆమె ఇక్కడ ఒక అధికారికంగా కేబినెట్ జరుగుతుంది, అసలు స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ నిర్ణయానికి తానెందుకని ఆమె అనధికారిక పర్యటన పెట్టుకొని దుబాయ్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏపీ నిర్మించే